యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. హాయి పట్టణమును జయించుట. యావే యెహోషువకు ఆజ్ఞ ఇచ్చుట. అప్పుడు యావే యెహోషువతో, భయపడకుము, ధైర్యము వహింపుము, నీ వీరులనందరూ తోడ్కొని హాయి మీదికి పొమ్ము. హాయి రాజును, అతని ప్రజలను, నగరమును, దేశమును నీకు అప్పగించితిని. యెరికో నగరమును, యెరికో రాజును నాశము చేసినట్లే హాయి నగరమును, దాని రాజును నాశము చేయుము. మీరు హాయి ప్రజల సంపదను, పశువులను ఊచముట్టగా దోచుకొనవచ్చును. మీరు పట్టణము వెనుక పొంచియుండి నగరమును ధ్వంసము చేయవలయును అని చెప్పెను. యెహోషువ యుక్తి. యెహోషువ వీరులతో పోయి హాయిని ముట్టడించుటకు సిద్ధపడెను. అతడు 30,000 మంది మహావీరులను ఎన్నుకొని వారిని రాత్రి వేళ పంపించెను. వారితో, మీరు పట్టణమునకు సమీపముననే పొంచియుండి సంసిద్ధముగా ఉండుడు. నేనును నాతో ఉన్నవారును పట్టణమును సమీపించదము. హాయి ప్రజలు మునుపటి వలె మమ్ము ఎదుర్కొందురు. అప్పుడు మేము వారి ఎదుట నిలువక పారిపోయేదము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవజాలక పరిగెత్తుచున్నారనుకొని వారు నగరము దాటి బహుదూరము మమ్ము వెంటాడెదరు. అప్పుడు మీరు పొంచియుండుట మాని బయటికి వచ్చి పట్టణమును పట్టుకొనుడు. మీ దేవుడైన యావే దానిని మీ వశము చేయును. మీరు పట్టణమును పట్టుకొని వెంటనే తగలబెట్టుడు. ఇది ప్రభువు ఆజ్ఞ. మీరు నేను చెప్పినట్లు చేయుడు అని పలికి వారిని పంపించెను. వారు వెళ్ళి హాయి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్య పొంచియుండిరి. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేసెను. మరునాడు వేకువజామున లేచి అతడు హాయి పట్టణము మీదకి దాడి వెడలను. అతడును ఇశ్రాయేలు పెద్దలను ప్రజల ముందు నడిచిరి. అతనితోనున్న యుద్ధవీరులందరూ బయలుదేరి నగరము ఎదుటి భాగమునకు కదలి హాయికి ఉత్తరమున డేరా వేసిరి. వారికిని హాయికిని మధ్య ఒక లోయ కలదు. యెహోషువ సుమారు 5,000 మందిని పట్టణమునకు పశ్చిమమందు బేతేలునకు హాయికిని నడుమ పొంచియుండ నియమించెను. నగరమునకు ఉత్తర దిక్కున యెహోషువ జనులు మొనదీర్చిరి. పొంచియున్న వారు పడమటి వైపున ఉండిరి. యెహోషువ ఆ రాత్రి లోయలోనే గడిపెను. హాయి యుద్ధము. హాయి రాజు శత్రువులను చూచిన వెంటనే అతడును ఆ పట్టణ ప్రజలను పెందలకడనే లేచి వారు ముందుగా నిర్ణయించుకొనిన విధముగా ఆరబాకు అభిముఖముగానున్న పల్లములో ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు త్వరపడి తన వారితో బయలుదేరెను. పట్టణమునకు పడమటి వైపున శత్రువులు పొంచియున్న సంగతి అతనికి తెలియదు. యెహోషువ ఇశ్రాయేలీయులు వారి ఎదుట నిలవజాలన్నట్లు నటించుచు ఎడారి వైపునకు పారిపోయిరి. హాయి ప్రజలు నగరమును అరక్షితముగా వదిలిపెట్టి పెనుకేకలతో వారిని తరుముచు చాలా దూరము పోయిరి. ఇశ్రాయేలీయులను వెంటాడుచూ పోనివాడొక్కడును హాయిలో లేడు. నగరమును అరక్షితముగా విడిచి వారు ఇశ్రాయేలీయుల వెంటబడిరి. అప్పుడు యావే, నీ చేతనున్న ఈటను హాయి వైపు చాపుము, నగరమును నీకు వశము చేసెదను అని యెహోషువతో చెప్పెను. యెహోషువ తన చేతనున్న బల్లెమును నగరము వైపునకు చాపెను. అతడు తన చేయి చాపిన వెంటనే పొంచియున్న వారు గబగబా మరుగు నుండి వెలువడి పరుగెత్తుకుని పోయి పట్టణము ప్రవేశించిరి. పట్టణమును ఆక్రమించుకొని తగలబెట్టిరి. హాయి ప్రజల వినాశము. హాయి ప్రజలు వెనుదిరిగి చూడగా పట్టణము నుండి పొగ ఆకాశమునకు ఎగబ్రాకుచుండెను.
ఎడారి వైపునకు పరిగెత్తుకుని పోవుచున్న ఇశ్రాయేలీయులు తమ్ము తరుముచున్న వారిపై తిరగబడుచుండిరి. అందుచే హాయి ప్రజలలో ఒక్కనికిని ఎటుపోవుటకు వీలు కాలేదు. పొంచియున్న వారు పట్టణమును పట్టుకొనుటయు, నగరము నుండి పొగ ఆకాశమునకు లేచుటయు యెహోషువ ఇశ్రాయేలీయులు చూచి హాయి ప్రజలను ముట్టడించి ఎదుర్కొనిరి. నగరమున ఉన్న ఇశ్రాయేలు వీరులను వెనుక నుండి వచ్చి హాయి ప్రజలపై పడిరి. ఈ రీతిగా వారు అన్ని వైపులా శత్రువుల చేత ముట్టడింపబడిరి. ఒక్కరిని కూడా ప్రాణములతో మిగలనీయకుండా ఇశ్రాయేలీయులు అందరూ మట్టుపెట్టిరి. హాయి రాజు మాత్రము ప్రాణములతో పట్టుబడెను. అతనిని యెహోషువ దగ్గరకు తీసుకుని వచ్చిరి. ఎడారిలోనికి తాము వెంబడించిన హాయి ప్రజలను మైదానములో పూర్తిగా కత్తివాతలకు ఎరచేసిన తరువాత ఇశ్రాయేలీయులు హాయి నగరమునకు తిరిగి వచ్చి అందరినీ సంహరించిరి. నాడు హతులైన హాయి స్త్రీ పురుషుల సంఖ్య 12,000. హాయి పట్టణము శాపము పాలగుట. హాయి నివాసులందరూ శాపగ్రస్తులైన ఎరికో ప్రజల వలె నాశమగు వరకు యెహోషువ తాను చాచి పట్టుకొనిన బల్లెమును వెనుకకు తీయలేదు. యావే యెహోషువకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఇశ్రాయేలీయులు హాయి పశువులను కొల్ల సొమ్మును మాత్రము గైకొనిరి. అంతటా యెహోషువ హాయిని తగులబెట్టెను. అది పూర్తిగా పాడుబడి నేటికి అట్లే శూన్య ప్రదేశముగా ఉన్నది. యెహోషువ హాయి రాజును చెట్టునకు వ్రేలాడదీయించెను. మాపటి వేళ శవమును చెట్టు నుండి దింప ఆజ్ఞాపించెను. పీనుగును నగర ద్వారము ముందు పడవేసి దాని మీద పెద్ద రాళ్ల గుట్టను లేపిరి. నేటికిని ఆ గుట్ట అక్కడ ఉన్నది. ఏబాలు కొండ మీద బలి. చెక్కని రాళ్లతో పీఠము. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యావేకు ఏబాలు కొండ మీద ఒక పీఠము కట్టించెను. ఇనుప పనిముట్లతో చెక్కని కరుకురాళ్లతో బలిపీఠము కట్టవలెనని యావే సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించెను. అతని ధర్మశాస్త్రమున కూడా అట్లే ఉన్నది. ఆ దినమున వారు ఆ బలిపీఠముపై యావేకు దహన బలులు, సమాధాన బలులు సమర్పించిరి. ధర్మశాస్త్రమును చదివి వినిపించుట. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును యెహోషువ రాళ్లపై చెక్కించెను. అప్పుడు నిబంధన మందసమునకు ఇరువైపులా నిబంధన మందసమును మోయు లేవీయ యాజకుల ముందట తమ పెద్దలతో, నాయకులతో, న్యాయాధిపతులతో స్వపరభేదము లేకుండా ఇశ్రాయేలీయులందరూ తమ తమ స్థానములలో నిలిచి ఉండిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుట, సగము మంది ఏబాలు కొండ ఎదుట తమ తమ స్థానములలో నిలిచి ఉండిరి. యావే సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులు దీవెన పొందినప్పుడు ఇట్లు నిలువవలెనని మొదటనే ఆజ్ఞాపించియుండెను. తరువాత యెహోషువ ధర్మశాస్త్ర నియమములన్నిటినీ, ఆశీర్వచనములను, శాపవచనములను కూడా చదివి వినిపించెను. స్త్రీలు, పిల్లలు, పరదేశులు వినుచుండగా సర్వజనము ఎదుట యెహోషువ మోషే ఆజ్ఞాపించిన నిబంధనములన్నిటినీ ఒక్క మాట కూడా విడువక చదివి వినిపించెను. 9వ అధ్యాయము. గిబ్యోను ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొనుట. స్థానిక రాజులందరూ ఏకమగుట. యోర్దానునకు ఈవలి ప్రక్క కొండలలోను, లోయలలోను, లెబానోను వైపున గల పెద్ద సముద్ర తీరములను వసించుచున్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన జాతుల వారి రాజులందరూ జరిగిన సంగతులను విని
తమలో తాము ఏకమై యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చెయ్య సమకట్టిరి. గిబ్యోనీయుల పన్నాగము. యెహోషువ యెరికో హాయి పట్టణములను నాశనము చేసెనని గిబ్యోనీయులను వినినప్పుడు వారు కపటోపాయమునకు పూనుకొనిరి. పాత గోతాములను పిగిలిపోగా మరలా పుట్టిన ద్రాక్ష సారాయపు తిత్తులను గాడిదల మీద వేసుకొని పయనమై వచ్చిరి. పాతబడిపోయి కుట్టుపడిన చెప్పులను చినిగి చీలికలైన బట్టలను తొడుగుకొని వచ్చిరి. వారు తెచ్చుకొనిన రొట్టెలు కూడా ఎండి పొడుమగుచుండెను. అట్లు వచ్చి గిబ్యోనీయులు గిల్గాలు శిబిరమున యెహోషువను కలుసుకొనిరి. అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ, మేము దూరదేశము నుండి వచ్చితిమి, మీరు మాతో ఒడంబడిక చేసుకొనుడు అనిరి. కాని ఇశ్రాయేలీయులు వారిని, మీరు మా దాపునని వసించుచున్నారేమో, మరి మీతో ఒడంబడిక చేసుకొనుట ఎట్లు అని అడిగిరి. వారు యెహోషువతో, మేము మీ దాసులము కదా అనిరి. యెహోషువ, మీరెవరు, ఎచ్చట నుండి వచ్చుచున్నారు అని ప్రశ్నించెను. వారు అతనితో, నీ దాసులమైన మేము దూర ప్రాంతముల నుండి వచ్చితిమి. నీవు కొలుచు యావే పేరు వింటిమి. ఆ దేవుడు ఐగుప్తీయులను ఎట్లు మట్టుపెట్టెనో తెలుసుకొంటిమి. యొర్దానునకు ఆవలి వైపున ఉన్న అమోరీయ రాజులలిద్దరును, హెష్బోను రాజగు సీహోనును, అష్టారోతున వసించు బాషాను రాజు ఓగును ఎట్లు అనగద్రొక్కెనో తెలుసుకొంటిమి. మా పెద్దలు పౌరులు మాతో, మీరు దారివత్తములు తీసుకొని పయనమైపోయి ఆ ప్రజలను కలుసుకొని, మేము మీ దాసులము కనుక మాతో ఒడంబడిక చేసుకొనుడు అని విన్నవింపుడనిరి. ఇదిగో, మేము తెచ్చుకున్న రొట్టెలను చూడుడు. మీ యొద్దకు రావాలనని పయనము కట్టిన దినమున దీనిని మా ఇండ్ల నుండి తెచ్చుకొంటిమి. అప్పుడవి వేడిగానే ఉండినవి, కాని ఇప్పుడు ఎండిపోయి పొడుమగుచున్నవి. ఈ తిత్తులను ద్రాక్ష సారాయము పోసినప్పుడు క్రొత్తవియే, కాని ఇప్పుడవి పగిలిపోవుచున్నవి. ఈ దీర్ఘ ప్రయాణము వలన మా దుస్తులు పాదరక్షలు కూడా పాడైపోయినవి అని చెప్పిరి. ఇశ్రాయేలు నాయకులు యావేను సంప్రదించకనే గిబ్యోనీయులు సమర్పించిన భోజన పదార్థములను పుచ్చుకొని భుజించిరి. వారు యావేను సంప్రదింపలేదు. యెహోషువ గిబ్యోనీయులతో శాంతిని పాటింతురని భాష చేసి వారిని చంపరని ఒడంబడిక చేసుకొనెను. ఇశ్రాయేలు నాయకులను ప్రమాణపూర్వకముగా ఆ ఒడంబడికను ధృవపరచిరి. కాని ఒడంబడిక ముగిసిన 3 రోజులలోనే ఆ వచ్చిన వారు ఆ సమీపమున ఇశ్రాయేలీయుల చెంతనే వసించుచున్నారని తెలియవచ్చెను. ఇశ్రాయేలీయులు తమ శిబిరము నుండి వెడలి వచ్చి 3వ రోజున గిబ్యోను, కెఫీరా, బెరోతు, కిర్యత్యారీయు అను గిబ్యోనీయుల పట్టణములను చేరుకొనిరి. వారు ఆ పట్టణములను ముట్టడింపలేదు. ఇశ్రాయేలు నాయకులు తమ దేవుడైన యావే పేర గిబ్యోనీయులతో శాంతిని పాటింతుమని భాష చేసిరి గదా. కాని ఇశ్రాయేలు ప్రజలు మాత్రము తమ నాయకుల మీద గొనగుకొనిరి. గిబ్యోనీయులు ఇశ్రాయేలీయుల దాసులగుట. ఇశ్రాయేలు నాయకులు, మనము యావే పేర ఈ ప్రజలకు ప్రమాణము చేసితిమి కనుక ఇప్పుడు వీరిని చంపరాదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి దైవ కోపము రాకుండునట్లు ఆ ప్రమాణములో వారిని బ్రతుకనిత్తుము అని నిశ్చయించుకొనిరి. కాని వారు ఇశ్రాయేలు సమాజమునకు వంట చెరుకు నరుకుకొని రావలెను, నీళ్లు తోడుకొని రావలెను అని సంపూర్ణ సమాజమున పలికిరి. సమాజము అందులకు అంగీకరించెను. యెహోషువ గిబ్యోనీయులను పిలువనంపి, మీరు మా సమీపములనే వసించుచు దూర ప్రాంతముల నుండి వచ్చితిమని చెప్పి మమ్ము మోసగించితిరి.
నేటి నుండి మీరు శాపము పాలగుదురుగాక. నేను కొలుచు దేవుని మందిరమున బానిసలయుండి వంట చెరుకు నీళ్లు మోసుకొని రండు అనెను. వారు యెహోషువతో, నీ దాసులమైన మేము ఇట్లు కపటోపాయము పనుటకు కారణము కలదు. నీ దేవుడైన యావే ఇట వసించు ప్రజలను నాశము చేసి ఈ దేశమును నీ వశము చేయమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు మా సమీపమునకు వచ్చితిరి కనుక ఇక మమ్ము చంపివేయుదురని భయపడితిమి. మేమిప్పుడు మీ చేతులలోని వారము. మమ్మెట్లు చేయదలుచుకొంటిరో అట్లే చేయుడు అనిరి. యెహోషువ ఇశ్రాయేలీయుల బారి నుండి గిబ్యోనీయులను రక్షించెను గనుక వారు చావు తప్పించుకొనిరి. కాని నాటి నుండి యెహోషువ వారిని ఇశ్రాయేలు సమాజమునకు వంట చెరుకు నరుకుకొని రావలెననియు నీళ్లు తోడుకొని రావలెనని ఆజ్ఞాపించెను. పైగా యావే ఎక్కడ ఆరాధింపబడినను అక్కడ వారు యావే పీఠమునకు పై రీతిగని ఊడిగము చేయవలయునని ఆజ్ఞాపించెను. నేటి వరకు ఆ నియమము చెల్లుచునే ఉన్నది. 126వ కీర్తన. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన వారి పాట. ప్రభువు మనలను యెరూషలేమునకు మరలించుకుని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును ప్రభువు వీరికి ఘనకార్యములు చేసెనని పల్కిరి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. ప్రభువు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయుము. కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసి కొందురు. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనలతో తిరిగి వత్తురు. కారుణ్య